మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కూడా తన యొక్క కృపలో భద్రపరిచి కాపాడి గడిచినటువంటి వారం అంతట్లో కూడా తన యొక్క కృపను తోడుగా ఉంచి నడిపించినటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మనందరితో కూడా కొన్ని మాటలు మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతూ ఉండగా గ్రహించేటువంటి మనసుతో నీవు నేను మనం కనుక కూర్చోగలిగితే ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తనల భాగం 127వ కీర్తన, 123వ కీర్తన, కీర్తనల భాగం 123వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు. కొన్నిసార్లు లోకం వైపు చూస్తూ ఉంటాం, లోకం మీద ఆధారపడుతూ ఉంటాం, లోకం మీద ఆశ పెట్టుకొని ఉంటాం. ఏదో జరుగుతుంది, ఏదో చేస్తారు, ఏదో అనుకొని మనుషుల మీద ఆధారపడేటువంటి మనసుతోటి మనం చేయలేనటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాం. ఈ భక్తుడు కూడా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు, అనేక రకాలైన ఆలోచనలు పెట్టుకున్నాడు, అనేక రకాలైనటువంటి ఆశలు పెట్టుకున్నటువంటి వాడుగా ఉండి తనకున్నటువంటి జ్ఞానము చేత, తనకున్నటువంటి తెలివి చేత, తనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఎక్కడెక్కడో ఏదేదో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి చూస్తే 3వ వచనంలో చూస్తే ఏమంటాడు అక్కడ? యెహోవా మేము అధిక తిరస్కార పాలైతిమి, అహంకారుల నిందయు గరిష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది. ఎప్పుడు వచ్చింది ఇది? ప్రయత్నం చేశాడు. దేవుడి దగ్గరికి రాకముందు, దేవుడికి మొరపెట్టకముందు, దేవుడి ఎదురికి రాకముందు తాను చేయాల్సిన ప్రయత్నాలు ఏంటో, తాను చేయాల్సిన ఆలోచన ఏమిటో అన్నిటిని కూడా ఒక్కడ కూడా వీరు పోకుండా అన్నీ చేశాడు. ప్రయత్నాలు చేసి అక్కడ అవమానం కలిగిందట, అక్కడ నింద వచ్చిందట, అక్కడ తనకు జరుగుతుందన్నటువంటి ఆలోచన, ఆశ లేనటువంటి వాడై ఎప్పుడు వచ్చాడు? చివరి స్థితిలో దేవుడి దగ్గరికి వచ్చాడు. చివరి స్థితిలో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుని ఎదుటికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఏమేమి నిందల పాలయ్యాడట? మేము అధిక తిరస్కార పాలైతిమి. అధికంగా ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నీ కూడా ఎదురు దెబ్బలే తగులుతూ ఉన్నాయి. ఒక్కడ కూడా సక్సెస్ అవుతుందనేటువంటి ఆశతో వెళ్తున్నాం, కానీ ఏది సక్సెస్ కావడం లేదు. ఏది కూడా మా ఆలోచన తగినట్లుగా జరగడం లేదు. మా ఆలోచన తగినట్లుగా ఏది కూడా నెరవేరడం లేదు. కనుక చేసిన ప్రయత్నాలన్నింటిలో కూడా వారట ఏమైపోయారు? తిరస్కార పాలయ్యారట, త్రోసివేయబడ్డారట, నెట్టివేయబడ్డారట, అవమానకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారట. ఎవరి మీదో ఆశ పెట్టుకుని అడుగు వేస్తే వారు తృణప్రాయంగా తీసి పక్కన పెట్టేశారట. దినశోధం చెల్లిద్దా? హల్లెలూయా. అట్టి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి అంటా ఉంటాడు, అహంకారుల నిందయు. వారు అహంకారులని తెలుసు, వారు త్రోసివేస్తారని తెలుసు, వారు మమ్మల్ని తక్కువగా చూస్తారని తెలుసు. అయినా కూడా నాకున్నటువంటి అవసరతను బట్టి, నాకున్నటువంటి అక్కరను బట్టి నేను వారి ఎదుటికి వెళ్తే జరగరానిదే జరిగింది, అనుకున్నదే జరిగింది. ఆశించాను కానీ ఏ ఫలితం లేకుండానే విడుదల కలిసిన పరిస్థితులకు నేను వచ్చాను అని అంటా ఉన్నాడు భక్తుడు. అన్ని దారులు మూసిపోయిన తర్వాత ఏ ఆలోచన లేనటువంటి సందర్భంలో దేవుని వైపు ఆశ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? ఒకప్పుడు నాకున్నటువంటి వారి వైపు చూశారు, తనకున్నటువంటి స్నేహితుల వైపు, బంధువుల వైపు, తనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఏది కూడా తనకు అనుకూలంగా జరగని పరిస్థితుల్లో ఇప్పుడు అంటా ఉన్నాడు కదా,
ఆకాశమందు ఆసీనుడైన వాడా అని దేవుణ్ణి మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ఇతడు తిరస్కార పాలయ్యాడు, త్రోసివేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, తిరిగాడు. కానీ నిమ్మలంగా ఆయన పైన కూర్చొని ఉన్నాడట. మనం చేసేటువంటి ప్రయత్నాల్లో మనం అలసిపోతూ ఉంటాం. చేయాల్సినటువంటి మనకున్నటువంటి ఆలోచన బట్టి దేవుడి మీద ఆధారపడకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అధికంగా కష్టపడినటువంటి వారుగా ఉంటాం. అధికంగా ఏదో చేస్తున్నట్టుగానే కనబడుతూ ఉంటాం. కానీ చివరికి వచ్చేసరికి ఏమీ కూడా మన వల్ల కాదు. ఏదో చేస్తున్నట్టే కనబడుతూ ఉంటాం, జరుగుతున్నట్టే ఉంటుంది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కూడా మన వల్ల కాదు అనేటువంటి నిరుత్సాహానికి మనం అనేక సార్లు లేనటువంటి వారమై ఉంటాం. భక్తుడు కూడా తన జీవితంలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటే ఆయన నెమ్మదిగా పైన కూర్చొని చూస్తూ ఉన్నాడట. ఇప్పుడు అర్థమైంది భక్తుడికి. అంటా ఉన్నాడు కదా, అయ్యా నేను పరిగెత్తాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను, ఏ ఫలితం కూడా నా జీవితంలో లేదు కనుక ఆకాశమందు ఆసీనుడై కూర్చున్నటువంటి నీ వైపు నేను చూస్తా ఉన్నాను అని భక్తుడు మొదలుపెట్టుకుంటా ఉన్నాడు. అంటున్నాడు కదా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎలా కన్నులెత్తి చూస్తా ఉన్నాడట? ఎలా దేవుని వైపు చూస్తా ఉన్నాడట? అనేక రకాలైన నిందలు అనుభవించిన తర్వాత, కష్టాలు అనుభవించిన తర్వాత, ఎదురు దెబ్బలు తిన్న తర్వాత ఇప్పుడు అంటా ఉన్నాడు కదా, నేను నీ వైపు చూస్తా ఉన్నాను అని అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎలా చూస్తున్నాడో తను తగ్గించుకొని దేవుని వైపు ఎలా చూస్తున్నాడో పోల్చుకుంటా ఉన్నాడు. ఒక పని వారితో పోల్చుకుంటా ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? 2వ వచనంలో, దాసుల కన్నులు తమ యజమానుని చేతులు తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఒకప్పుడు పరిగెత్తాడు. ఒకసారి ఆగి ఎనిదిరిగా ఆలోచన చేశాడు. నేను చేస్తున్న ప్రయత్నంలో ఏ ఫలితం లేదే, నేను చేస్తున్న పోరాటంలో ఏ ఆశ లేదే, ఏది కూడా నెరవేర్చినట్లుగా కనబడటం లేదే. కాబట్టి ఆకాశం ఆశీనుడైనటువంటి వాడు, చూస్తూ ఉన్నటువంటి దేవుడు మనల్ని కరుణించడానికి, కనికరించడానికి చూస్తూ ఉన్నటువంటి దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి ఈ భక్తుని ఆలోచనట ఎలా చూస్తున్నాడట? యజమానుని తట్టు దాసుని యొక్క కనులు ఎలా చూస్తూ ఉంటాయో. ఏం చేస్తాడు? ఎవరైనా ఇంట్లో పని చేస్తూ ఉన్నారనుకోండి, ఆ యజమానుడు అక్కడ తీరుస్తాడేమయ్యా నా బిడ్డ పెళ్ళి, లేకపోతే నాకున్నటువంటి ఈ రోగం ఉంది, నేను చూపించుకోవాలి, నాకు కొంచెం డబ్బులు ఇవ్వు. ఎవరిని అడుగుతారు? ఎవరి దగ్గర అయితే పని చేస్తూ ఉంటారో ఆ దాసుడు తన యజమానులు అడుగుతూ ఉంటాడు. తనకున్న అక్కరను బట్టి, తనకున్న అవసరతను బట్టి, తనకున్నటువంటి ఆలోచన బట్టి ఆ యజమాని ఎలా అడుగుతాడో, ఒక దాసుడు ఒక యజమానిని అడిగినట్లుగా, ఒక దాసుడు ఒక యజమాని వైపు చూసినట్లుగా, ఒక దాసురాలు తన యజమానురాలు వైపు చూసినట్లుగా నా కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి తగ్గింపుని దేవుని ఎదురు చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా తన గర్వాన్ని కనపరుచుకోకుండా తనలో ఉన్నటువంటి విధేయతను చూపిస్తూ ఉన్నాడు. ఎవరికి చూపిస్తున్నాడు విధేయత? దేవునికి చూపిస్తూ ఉన్నాడు. అయ్యా యజమానుని కొరకు ఒక దాసుడు ఎదురు చూసినట్లుగా చూస్తూ ఉన్నాను అంటా ఉన్నాడు. దేన్ని బట్టి? తన అక్కరను బట్టి, తన అవసరతను బట్టి, తన లోటును బట్టి, తన అనారోగ్యాన్ని బట్టి, తనకున్నటువంటి శ్రమను బట్టి అతడు ఒక దాసుడితో పోల్చుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అవసరమై ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి తగ్గింపుని ఎదుటి వారు చూస్తూ ఉంటారు. మనం గర్వంగా అడిగితే వారు కూడా గర్వంగానే సమాధానం చెప్తారు. అడిగేదానికి నీకే అంతుంటే ఇచ్చే నాకెంత ఉండాలనే స్వభావంతో ఆలోచన చేస్తూ ఉంటారు. అదే అడిగే విధానంలో అడిగితే ఎంత కఠినుడైనా సరే, ఎంత లేదన్నవాడైనా సరే, అయ్యో కష్టంలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, బాధలో ఉన్నారు, పరిస్థితి అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక మన చేతనైంది కొంతైనా సహాయం చేద్దాం. దేన్ని బట్టి? అడిగిన విధానాన్ని బట్టి అవతల వ్యక్తి యొక్క మనస్సు మారుతుంది.
మనం ఏదైతే అప్లై చేస్తామో మనకు వచ్చేది కూడా అలాగే వస్తుంది. ఈ భక్తుడు అంటా ఉన్నాడు కదా, దాసుని కన్నులు యజమాని తట్టు చూసినట్లుగా నేను చూస్తా ఉన్నా. ఎందుకు చూస్తున్నావు? పరిస్థితి ఏంటి అని అంటే ఆయన అంటాడు కదా, మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు. ఆయన కరుణించేవాడు, పరిస్థితులు మార్చేవాడు కనుక ఈ భక్తుని యొక్క ఆశ ఏంటి తెలుసా? ఆ దేవుడు మనల్ని కరుణించే వరకు కూడా మనం ఆయన వైపే చూడాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన మీద ఆశ పెట్టుకొని ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. తెలుసా? హల్లెలూయా. అందుకే అపోస్తలులు రాసిన కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరకనని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇందాక చెప్పబడినటువంటి భక్తుడు యజమానుని తట్టు ఒక దాసుడు చూసినట్లుగా చూస్తా ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడు మమ్మల్ని కరుణిస్తాడేమో, దేవుడు మా అక్కర్లు తీరుస్తాడేమో, దేవుడు మా అవసరతలు తీరుస్తాడేమో, మాకున్న పరిస్థితులు మారుస్తాడేమో అన్న హృదయంతో ఆ భక్తుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పుట్టి కుంటివాడైనటువంటి ఈ వ్యక్తి శృంగారం అనేటువంటి దేవాలయం వద్ద ప్రతిరోజు కూడా తన వయసు పెరుగుతూ ఉంది కానీ తన పరిస్థితి మార్చేవారు లేరు. తనకున్నటువంటి అక్కర అవసరత అలాగే ఉంది కానీ ఎవరు కూడా తన అక్కర అవసరత తీర్చేవారు లేరు. కానీ అతను కూడా విసిగి చెంది చివరికి ఏం చేశారు తెలుసా? అందరి దగ్గర తన పొట్ట కోసం లేదా ఆహారం కోసం తలా ₹1 వేస్తారేమో, వారి దగ్గర ఉన్నది నాకు ఇస్తారేమో అనే ఆశతోటి ఏ పని చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇతడు తాత్కాలికమైనటువంటి ఆహారం కోసం ప్రతిరోజు కూడా ఒక పని కట్టుకొని వచ్చి ఆ దేవాలయం వద్ద కూర్చొని ఉంటే దేవుని యొక్క భక్తులు అటుగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. పేతురు యోహాను నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ శృంగారం అనబడేటువంటి దేవాలయం యొక్క గవిని యొద్ద ఆ ద్వారబంధనం దగ్గర కూర్చున్నటువంటి ఆ కుంటివాడైనటువంటి వాడు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు? తన అవసరత కోసం చూస్తూ ఉన్నాడు. తన ఆకలి తీర్చుకోవడం కోసం ఏదైనా వారి చేతిలో వారి దగ్గర ఉన్నది ఏదైనా ఇస్తారేమో అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఈ ఆత్మీయులైనటువంటి వారు అంటా ఉన్నారు కదయ్యా, నీకు ఇవ్వడానికి నా దగ్గర నువ్వు కోరినట్టుగా నా దగ్గర ఏది కూడా లేదు. మా దగ్గర వెండి బంగారాలు ఏవి కూడా మా దగ్గర లేవు. నీ దగ్గర ఆశ ఉంది, మాకు ఇవ్వాలని ఆశ కూడా మాకుంది. కానీ నీకు తీసుకోవాలని ఆశ ఉంది కానీ మాకు నువ్వు కోరినటువంటి వెండి బంగారాలు అయితే మా దగ్గర లేవు. కానీ మా దగ్గర కలిగి మీద నేను మీకు ఇస్తావు అని చెప్పానంటే
ఆ భక్తుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమిస్తారనంటే తనకున్నటువంటి జీవితాన్ని మార్చే ఆలోచనని వారు ఆయనతో చెప్తా ఉన్నారు. నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నావు? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నానయ్యా. నీ స్థితిని ఎవరు మార్చలేదా? నా స్థితిని ఎవరు కూడా మార్చలేదు. అనేకుల వైపు చూస్తూ ఉన్నా, ధనవంతుల వైపు చూస్తూ ఉన్నాను, ఇక్కడికి వచ్చేటువంటి వారు అందరి వైపు చూస్తూ ఉన్నా, నా అక్కర్లు తీర్చేటువంటి వారు ఎవరు కూడా లేరు అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఆ కుంటివానితోటి వీరంటా ఉన్నారు కదా, యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడవమని చెప్పగానే వెంటనే వాడు చేయబట్టుకోగానే వాడు లేచి దిగ్గున నడవసాగెను అని రాయబడింది. దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆశ మనలో ఉంటే అక్కర్లు తీర్చేవాడు ఆయన. ఆశ మనలో ఉంటే అవసరం తీర్చేవాడు ఆయన. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ అక్కరతో ఉన్నామో, ఏ పరిస్థితులు ఎలా మారుస్తాడో కూడా తెలియనటువంటి వాడు. మనం ఏదో ఆశిస్తాం, దేవుడు ఏదో చేయాలని కోరుకుంటా ఉంటాడు. ఏ క్షణాన్ని దేవుడు మన పరిస్థితులు మారుస్తాడో తెలియదు. ఏ క్షణాన్ని మన పరిస్థితులను దేవుడు మారుస్తాడో నీవు నేను ఎరగక మునిపే ఆయన మనం ఎరిగి ఉన్నాడు కనుక ఆయన మన అవసరతలను తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఏదో తాత్కాలికమైన దానికోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు, కానీ సింహాసనం మీద ఆశీర్వైనటువంటి వాడు తనకున్నటువంటి ఆ రోగాన్ని చూశాడు దేవుడు, తనకున్నటువంటి అవసరతను చూశాడు దేవుడు. వాడికి తాత్కాలికమైనది ఇస్తే, అందరు ఇచ్చినట్లుగా ఇస్తే అతని అవసరత ఆ ఒక్క రోజుకే తీర్చబడుతుందేమో, కానీ ఈ అవసరత కనుక తీరిస్తే అతని జీవితాంతం కూడా క్షేమంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి దేవుడు, ఆకాశం మీద ఆసీనుడైనటువంటి దేవుడు, దైవ సేవకుల మీద ఆశ పెట్టుకుని ఉన్నటువంటి ఆ కుంటివాని యొక్క ఆలోచన కలిగినటువంటి దేవుడు. అతనికి ఆశ ఉంది, కానీ అతను ఆశపడాల్సినటువంటిది తాత్కాలికమైన దానికోసమే చూస్తున్నాడు. తన బతుకు మారలేదు, రోజు కూర్చుంటున్నాడు, తన స్థితి మారలేదు. కానీ దేవుని యొక్క కన్నులు ఎప్పుడైతే ఆ కుంటివాని వైపు చూసాయో, ఆ కుంటివాని యొక్క ఆశకు తోడైందో, వెంటనే తన ఆశను నెరవేర్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత ఆనందించాడు! ఆ ప్రాంతం అంతా తిరిగి దేవుని నామాన్ని కనపరిచాడట, ఆ ప్రాంతం అంతా తిరిగి దేవుని స్తుతించాడట. అనేకులు అతన్ని చూసినటువంటి వారు, మొన్నటిదాకా అక్కడ కూర్చున్నటువంటి వాడు ఈ రోజు ఏంటి ఇలాగున్నాడు అనే స్థితిలోకి దేవుడు మార్చేశాడట. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దాసుని యొక్క కన్నులు యజమానుని తట్టు చూసినట్టు నువ్వు చూడగలిగితే, మనకున్న అవసరతను బట్టి, మనకున్నటువంటి అక్కరలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూసేటువంటి విధానంలో మనం చూడగలిగితే, ఆ భక్తుడు అంటున్న మాట తెలుసా, ఆ యజమానుడు మనల్ని కరుణించే వరకు, మన దేవుడు మనల్ని కరుణించే వరకు, మన దేవుడు మన అవసరత తీర్చే వరకు మనం ఆయన వైపు చూడాలి అనేటువంటి నిశ్చయతలో ఆ భక్తుడు ఉంటా ఉన్నాడు. ఈ రాత్రి నీవు నేను మనం కూడా మనకున్న అవసరతను బట్టి, మనకున్న అక్కరను బట్టి భక్తుడు అంటా ఉన్నాడు కదా, అయ్యా మేము తిరగరాని తిరుగులన్నీ తిరిగాం, అధిక తిరస్కారం పాలైతే. తిరస్కారం అని అంటే త్రోసివేయబట్టు. సింపుల్గా ఆమె ఏదో చేస్తుందని ఆమె దగ్గరికి వెళ్ళాను, కానీ ఆమె తృప్రాయంగా లేవనేసింది, లేదా నా వల్ల కాదనేసింది అని ఎన్నిసార్లు మనం తిరస్కారం పాలయ్యి ఉంటాం, ఎన్నిసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొని ఉంటాం. భక్తుడు కూడా ఆశ పెట్టుకోవాల్సినటువంటి దేవుడి మీద ఆశ పెట్టుకోకుండా తాను చేసిన ప్రయత్నాలన్నీ చేశాడు. అధిక తిరస్కారం పాలైన తర్వాత, త్రోసివేయబడిన తర్వాత, నిందల పాలైన తర్వాత ఇప్పుడు అంటూ ఉన్నాడు కదా, ఆకాశం మీద ఆశీర్వైనటువంటి దేవుని వైపు నేను చూస్తా ఉన్నాను అని అంట. అయినప్పటికీ కూడా ఆ భక్తిని ఆశ ఏంటి తెలుసా, దేవుడు మనల్ని కరుణించే వరకు మనం దేవుని వైపే చూద్దాం అంటా ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా బలపరచడానికి ఇష్టపడేటువంటి వాడు ఆయన. ఆయన పరిస్థితులు మార్చేవాడు ఆయన. మనం అనుకుంటూ ఉంటాం, ఈ స్థితి ఇలాగే ఉంటుంది, ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది, ఇది మన ఆలోచనకి సంబంధించింది, మన జ్ఞానానికి సంబంధించింది. పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన. శిష్యులు చక్కగా ధోనిలో వెళ్తూ ఉంటే సాఫీగా సాగిపోతుంది ప్రయాణం అంతా కూడా అని అనుకుని ఉండొచ్చు. ఇక దేవునితో మాకేం పైన చెప్పి దేవుని విడిచిపెట్టేసి చక్కగా వచ్చి బోట్ నడుపుకోవడం వచ్చాక
ఆ పడవ నడుపుకోవడం వచ్చు కాబట్టి ఇక మేము హ్యాపీగా వెళ్ళిపోతా ఉన్నాం. అసలు ఆయన ఉన్నాడో లేడో, వస్తాడో రాడో కూడా గ్రహింపు లేకుండా దేవుడిని విడిచిపెట్టేసి అప్పటి వరకు ఆయనతోనే ఉన్నారు. ఆయన రాకుండానే, ఆయన కొరకు ఎదురు చూడకుండానే పడవ వేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళారు నడి సముద్రంలోకి వెళ్ళేసరికి గొప్ప గాలి తుఫాను రేగింది. ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళ వల్ల కాల. ఈ తుఫాను నుండి బయట పట్టినలా అసలు రావాల్సిన ఆయన ఎక్కించుకోలేదు, ఉండాల్సిన ఆయన లేకుండానే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎదురైనటువంటి పరిస్థితుల్లో తోడుగా ఉండగలిగినటువంటి వాడిని విడిచిపెట్టేశారు. ఆయన ఉన్నాడా లేడా, వస్తున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని అసలు మర్చిపోయినటువంటి వారుగానే ఉండి ఏదేదో ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. అసలు ఆయన ఉన్నాడా, మనతో ఉన్నాడా, మనతో ప్రయాణం చేస్తూ ఉన్నాడా, మన అవసరతల్లో ఉన్నాడా, మన కష్టాల్లో ఉన్నాడా, మన ఇరుకుల్లో ఉన్నాడా, మన ఇబ్బందుల్లో ఉన్నాడా అనే విషయాన్ని కొన్నిసార్లు మనం మర్చిపోయి మన జ్ఞానాన్ని బట్టి మనం ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. శ్రమ ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, అధిక తిరస్కార పాలైన తర్వాత, నిందన పాలైన తర్వాత, ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత యోనా వలె చేప గర్భంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడట యోనా. ఎప్పుడు? శ్రమ ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, దేవుడు నడవమన్నటువంటి ప్రాంతంలోకి నడవకుండా తనకు నచ్చినట్టుగా, తనకిష్టం వచ్చినట్టుగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. జరుగుతుంది కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి టికెట్ కొనుక్కున్నాడు. బాగానే ఉంది. పడవ నడిపేవారు ఉన్నారు కదా, నాతో పాటు ప్రయాణం చేసేవారు ఉన్నారు కదా, అందరినీ చూసుకున్నాడు. కానీ దేవుడు నాతో ఉన్నాడా గమనించలేకపోయాడు. చేశాడు, ప్రయత్నం చేశాడు. కానీ మధ్యలోకి వెళ్ళేసరికి గొప్ప గాలి తుఫాను రేగినప్పుడు యోనా పరిస్థితి ఏమైపోయింది? ఇసిరి నీళ్ళలో పడేసే వరకు కూడా ఆ తుఫాను ఆగలేదు. ఆ నష్టాన్ని చవి చూసే వరకు కూడా ఆ యోనా ఇబ్బందే పడ్డాడు, కష్టాలు పాలయ్యాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆకాశం మీద ఆసీనుడైనటువంటి వాడు. నీలాగా నాలాగా టెన్షన్ పడేవాడు కాదు. చిన్నదానికి పెద్దానికి ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాడు కాదు. ఆయన నిమ్మలంగా కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద. ఎప్పుడు కూర్చోగలడు? అన్నీ బాగున్నప్పుడు హ్యాపీగా కూర్చోగలం. లేకపోతే అడు తిరుగుతూ ఉంటాం, ఇటు తిరుగుతూ ఉంటాం, అది చేస్తూ ఉంటాం, ఇది చేస్తూ ఉంటాం, ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం. గజిబిజి గందరగోళంగా మారిపోతూ ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఆకాశం మీద ఆసీనుడై కూర్చొని ఉన్నాడట. అంత మాత్రమే కాదు, ఒక మాట అంటాడు. కీర్తన భాగం 29వ కీర్తన 10వ వచనం చూద్దాం. 29వ కీర్తన 10వ వచనం. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడాయను. ఎక్కడ కూర్చున్నాడట ఆయన? ప్రళయ జలముల మీద. ప్రళయము అంటే పెద్ద ఉప్పెన, పెద్ద ప్రమాదం. అది ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఆయన అంటా ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. అంత పెద్ద గందరగోళ పరిస్థితుల్లో కూడా ఆయన నిమ్మలంగా కూర్చున్నాడట. ఆయన నమ్మినటువంటి మనల్ని విడిచిపెడతాడా? పరిస్థితులు ఒకవేళ తారుమారుగా ఉండొచ్చేమో, పరిస్థితులు మనకు చేయదాటిపోయినట్టుగా కనబడచ్చేమో, ఆయన మనతో ఉంటే నిమ్మలంగా మనల్ని నడిపించగలిగిన వాడు ఆయన. మనంతట మనంగా ఆయన ప్రక్కన పెట్టేసి మనంతట మనంగా చేసే ప్రయత్నాలు అయితే ఉంటాయో అటు పరిగెత్తాం, ఇటు పరిగెత్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏది మన వల్ల కాదు. మొత్తం బాగొట్టుకున్న దాకా నిద్ర పట్టదు. ఏం చేసింది? రక్తస్రావ రోగి తన దగ్గర ఉన్నటువంటి వెయ్యమునంతా ఖర్చు చేసుకుందట. ఇంకేమీ లేదు, చిల్లిగా మిగల్లా. అంటే ఏం చేసినట్టు? ఎన్నో తిప్పలు పడింది, ప్రయాసపడింది, శ్రమ పడింది, కష్టపాలైంది. ఎప్పుడు? తన జ్ఞానానికి పొదులు పెట్టింది, దేవుడి మీద ఆధారపడకుండా. అప్పుడు ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నెమ్మలకు వచ్చి ఆయన వస్త్రపు చెంగిన పడతా ఉంది. ఆయన ఎక్కడుండేవాడట? ఆయన ప్రళయ జలముల మీద ఆయన ఆసీనుడయ్యేవాడు. ప్రళయము అనేది మనకు భయంకరంగా కనపడచ్చు, కానీ అట్టి ప్రళయం మీద కూడా ఆయన ఆసీనుడై నెమ్మలంగా కూర్చునేటువంటి దేవుడు ఆయన. పరిస్థితులు మార్చేవాడు ఆయన. ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉంది మరియమ్మ. ఏంటమ్మా నీ పరిస్థితి అంటే? అక్కడ ద్రాక్షరసం అయిపోతుందయ్యా. ఆయన అంటా ఉన్నాడు కదా, నా సమయం ఇంకా రాలేదు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పరిస్థితులు మార్చేవాడు నేను,
అన్న దేవుడు ఆ పరిస్థితిని మార్చి కానానులో నీటిని ద్రాక్షరసంగా మార్చి సంతోషంతో నింపినటువంటి వాడు ఆయన వైపు మనం చూడగలిగితే, ప్రళయ జలముల మీద ఆశీనుడైనటువంటి వాడు, పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుని మీద నీవు నేను మనం చూడగలిగితే, ఒకవేళ మనకు అది కఠినమైన పరిస్థితే కావచ్చు, దేవుని దృష్టిలో అది సులువుగా నడిపించగలిగినటువంటి మార్గం అది. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం చేస్తున్న ప్రయత్నాలు మనకు ఒకవేళ టెన్షన్కి గురి చేసేవిగా అయి ఉండొచ్చేమో. ఒకవేళ మనం చేస్తున్న ప్రయత్నాల్లో మనం ఫలితాన్ని పొందలేనటువంటి వారిగా ఉంటే ఉండొచ్చేమో. కానీ ఈ రాత్రి ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయన ప్రళయ జలముల మీద ఆశీనుడైనటువంటి వాడుగా నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే, భక్తుడు ఎదురు చూస్తూ ఉన్నాడట. అయ్యా, కొండలతో నా కన్నులు ఎత్తుతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఏవేవో ప్రయత్నం చేశాడు, కానీ చివరి గ్రహించింది ఏంటో తెలుసా? యెహోవాయే నాకు సహాయం చేయవాడు అని అంటూ ఉన్నాడు. పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు, పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చగలిగినటువంటి వాడు ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల మాటలు మనం నమ్మచ్చు, కానీ వాక్యం అంటా ఉంది కదా, మనుషులు నమ్ముకున్నట్టు కానీ యెహోవాను ఆశ్రయించడం మేలు అని అంటా ఉన్నాడు. ఒకవేళ మనుషులు నమ్మే క్రమంలో ఆ భక్తుడు కూడా మనుషులు నమ్మాడు కదా, ఏం చేశాడు? ఆయన అంటున్నాడు, అయ్యా నేను నిందల పాలైనయ్యానా, తిరస్కార పాలయ్యానయ్యా, ఆశించాను కానీ ఫలితం లేదయ్యా. ఆ మనుషుల మీద ఆధారపడితే ఆకాశంలో ఆశీనుడైనటువంటి దేవా నన్ను కరుణించు అని అంటా ఉన్నాడు ఆ భక్తుడు. రాత్రి నీవు నేను మనం కూడా ఆయన వైపు చూడగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన నమ్మగలిగితే, ఆయన మీద గురిపెట్టుకోగలిగితే, కుంటివాడైనటువంటి వాడు దిగ్గున లేచి నడుస్తూ ఉన్నాడు. నిందల పాలయ్యామనుకున్నటువంటి కానా విందులో ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చి వారిని నిలబెట్టినటువంటి వాడు ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూడగలిగినటువంటి వారిని ఆయన అన్నడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. కనుక మన పరిస్థితుల్లో దేవుని మీద వైపు చూద్దాం, దేవుని మీద ఆధారపడదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, గొప్ప దేవా, యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో గడిచినటువంటి వారం అంతటిలో నీ కృప తోడుగా ఉంచి నడిపించావు. మా నడక, మా పడక, మా ప్రయత్నాలు, మా ఆలోచన, మా క్రియలన్నిటినీ గమనించిన వాడు నీవు నాయన. మాకు ఇవ్వాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు, మాకు ఇవ్వాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావు తండ్రి. భక్తుడు ఎదురు చూసినట్లు మేము ఎదురు చూడగలిగితే, దేవుడు మమ్మల్ని కరుణించే వరకు దేవుడిని మేము విడిచిపెట్టము అని భక్తుడు అన్నట్లుగా దేవ మా జీవితాల్లో అట్టి స్థితిని దేవా అలవర్చుకునే కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. నీ వైపు చూసే వారంగా నిలబెట్టమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన. ఎందరైతే రాలేకపోయారో వారందరికీ చక్కటి అవకాశం దయచేసి మీ నామానికి మహిమకరంగా నడిపించి బలపరచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవ మా ముందున్నటువంటి దినములన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. అయ్యా గిరిబాబుని జ్ఞాపకం చేసుకుని అయినా నీ కుమారుడు కాలు ఆపరేషన్ చేయించుకొని కాలులో ఉన్న రాడును తీసుకొని ప్రభా, దేవ నీ కుమారుడు ప్రభా ఇంటికి వచ్చి ఉన్నాడు ప్రభా. కుమారుడికి గాయమును ముట్టండి, స్వస్థపరచండి, క్షేమం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఇంకా ప్రభా ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరి అవసరతలు, ఎవరి అక్కర్లో ఉన్నారో ప్రభా, వారి పరిస్థితులు ఎరిగిన దేవా వారందరికీ తోడుగా ఉండి బలపరచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయమందు నీ కృపాసనిధి కుటుంబాలందరి మీద ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. పాస్టర్ గారి జ్ఞాపకార్థ కూడిక మన చర్చి ఆరాధనలోనే జరుగుతుంది కనుక అందరూ కూడా కుటుంబ సమేతంగా రావాలని ప్రభుపేట తెలియపరుస్తాం. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.